యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యానిమే చూడు. ఈ రోజు అయితే మనం నరుటోలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అండ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ క్యారెక్టర్ ఇటాచి ఉచియా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇటాచి లైఫ్ స్టోరీని అయితే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇటాచి లైఫ్ అనేది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. తనకి 3 years ఏజ్ ఉన్నప్పుడే ఇటాచి థర్డ్ గ్రేడ్ నింజా వారిలో అయితే పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇటాచి అయితే ఒక జీనియస్ అండ్ ప్రాడజీ. అండ్ తనకి ఒక సెట్ అయిన ఏజ్ వచ్చేటప్పటికి తనైతే షారింగ్ అని కూడా ఎవిగి చేస్తాడు. తన సొంత ఫ్యామిలీని తన చేతితో చంపుకోవాల్సి వస్తుంది. అండ్ ఫైనల్ గా తన తమ్ముడి చేతిలోనే ఇటాచి అయితే చనిపోతాడు. అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ క్యారెక్టర్ అయితే ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి భయ అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇక మొదలెడదాం. ఇటాచి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫొగాకు ఉచియా అండ్ వాళ్ళ మదర్ మీకుటో ఉచియా. అండ్ ఇటాచి వచ్చేసి ఉచియా క్లాన్ కి చెందినవాడు. అండ్ ఇటాచికి ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరే సాస్కే ఉచియా. ఇటాచి అయితే చిన్నప్పటి నుంచి ఒక ప్రాడజీ. అండ్ నియర్లీ ఒక 3 years ఏజ్ ఉన్నప్పుడే తనైతే థర్డ్ గ్రేడ్ నింజా వార్ లో అయితే పార్టిసిపేట్ చేస్తాడు. అండ్ అంత తక్కువ ఏజ్ లోనే ఇటాచి వార్ ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. అండ్ తనైతే లైఫ్ ని కంప్లీట్ గా అండర్స్టాండ్ అయితే చేసుకుంటాడు. వార్ అనేది కంప్లీట్ డిస్క్రిప్షన్ అండ్ నాన్ వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్. దాని వల్ల పీస్ అయితే డిస్ట్రాయ్ అయిపోద్ది. ఇటాచి అయితే ఒకటి డిసైడ్ అవుతాడు, తనైతే ఈ వార్స్ జరగకుండా ఆపాలని. దానివల్ల ఇటాచి అయితే ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. అండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో కోనోహా విలేజ్ మీద 9 tails అటాక్ అయితే జరుగుతుంది. ఆ అటాక్ జరగగానే విలేజ్ మెంబర్స్ అండ్ ఎల్లర్స్ అయితే ఉచియా క్లాన్ అయితే దానికైతే నిందిస్తారు. అండ్ ఉచియా క్లాన్స్ అయితే డిస్క్రిమినేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఉచియా క్లాన్ మెంబర్స్ అయితే విలేజ్ అవుట్స్కట్ లో ఉండనని. అండ్ ఇలా ఉచియా క్లాన్ మెంబర్స్ కి విలేజ్ మెంబర్స్ కి చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఉచియా క్లాన్ మెంబర్స్ మీద అయితే డిస్క్రిమినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదే టైంలో మన ఇటాచి ఉచియా అయితే అకాడమీలో అయితే జాయిన్ అవుతాడు. అండ్ విత్ ఇన్ 6 years లోనే అకాడమీని అయితే గ్రాడ్యుయేట్ అవుతాడు. అండ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ టు గ్రాడ్యుయేట్ ఇన్ అకాడమీ. అండ్ ఇటాచి అయితే ప్రాడజీ, ఒక జీనియస్ అనమాట. చాలా త్వరగా తన స్కిల్ అయితే అప్గ్రేడ్ చేసుకుని ఉంటాడు. అండ్ ఇటాచి అయితే చాలా హార్డ్ గా అయితే ట్రైనింగ్ అయితే తీసుకుంటూ ఉంటాడు. అండ్ ఇటాచి అయితే ఒక టీమ్ లో అయితే జాయిన్ అవుతాడు. అండ్ ఒక రోజు ఒక మిషన్ లో ఆ టీం మెంబర్స్ అందరినీ మాదర ఉచి అయితే చంపేస్తాడు. ఇటాచిని మాత్రమే వదిలేస్తాడు. ఎందుకంటే అదే టైంలో ఇటాచికి ఫస్ట్ టైం తన షారింగ్ అని అయితే అవేకెన్ అవుతుంది. అండ్ ఈ విషయం తెలిసిన పొగాకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ పొగాకు ఉచియాకి ఒక సెపరేట్ మీటింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఉచియా మెంబర్స్ కి పొగాకి మధ్య కాన్వర్జేషన్ అయితే జరుగుతుంటుంది. ఆ ప్లేస్ కి ఇటాచి ఉచియా అయితే ఎంటర్ అవుతాడు. అండ్ ఇటాచికి ఇప్పుడే ఒక కొత్త ఫ్రెండ్ అయితే పరిచయం అవుతాడు. తన పేరే సీచుబి ఉచియా. సీచుబి ఉచియా కూడా చాలా పవర్ఫుల్. అండ్ ఇటాచి సీచుబి కలిపి చాలా మిషన్స్ అయితే చేస్తారు. అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 మన ఇటాచి ఉచియా అయితే ఆంబు బ్లాక్ ఆప్స్ లో జాయిన్ అవుతాడు. అండ్ ఆంబు బ్లాక్ ఆప్స్ లో జాయిన్ అయిన వన్ ఆఫ్ ది యంగెస్ట్ మెంబర్ అనమాట మన ఇటాచి ఉచియా. అండ్ ఇటాచి అయితే ఫైనల్ గా మన కకాషిని అయితే మీట్ అవుతాడు. అండ్ ఆంబు బ్లాక్ ఆప్స్ లో కూడా అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు. అండ్ ఫైనల్ గా మన ఇటాచి ఉచియా అయితే డాంజో దగ్గర అయితే వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ డాంజో దగ్గర అయితే మన ఇటాచి అయితే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ నుంచి ఇటాచి లైఫ్ లో పెద్ద ట్విస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే టైంలో ఇటాచి ఉచియా ఫాదర్ అయిన ఫొగాకు అయితే ఒక కోటాట అనేది ప్లాన్ చేస్తాడు. కోటాట అంటే తన విలేజ్ లో జరుగుతున్న గవర్నమెంట్ ని డౌన్ చేసి, అంటే ఒకాకని డిఫీట్ చేసి తన ప్లేస్ లో వాళ్ళు రూల్ చేయడం. సో ఉచియాస్ అందరూ ఈ కోటాటాని అయితే ప్లాన్ చేస్తారు. ఈ విషయం అయితే మన ఇటాచికి తెలుస్తుంది. ఇటాచి అయితే ఇక్కడ ఒక డబుల్ ఏజెంట్లు అయితే వర్క్ చేస్తాడు. విలేజ్ గవర్నమెంట్ కి అండ్ ఉచియాస్ కి. విలేజ్ కి అయితే చెప్పేస్తాడు. అండ్ విలేజ్ ఎల్డర్స్ అయితే డిసైడ్ అవుతాడు ఉచియా క్లాన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయాలని. అండ్ ఫైనల్ గా ఈ మిషన్ అయితే ఇటాచీకి వేస్తారు. ఇటాచి తన విలేజ్ మొత్తాన్ని, తన క్లాన్ మొత్తాన్ని తన చేతులతోనే చంపాల్సి వస్తుంది. ఓన్లీ తన తమ్ముడైన సాస్కిన్ తప్ప. అండ్ ఇదే విషయాన్ని ఇటాచి అయితే శిశువికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శిశువి అయితే డాంజోతో అయితే మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ డాంజో అయితే శిశువిని కంప్లీట్ గా ఇంజూర్ చేసి తన ఒక ఆయన అయితే తీసేసుకుంటాడు. అండ్ ఫైనల్ గా శిశువి అయితే ఇటాచిని మీట్ అయ్యి తన 2వ ఐని ఇటాచికి ఇచ్చేసి తనైతే చనిపోతాడు. ఎందుకంటే శిశువి ఉచియా మాంగికి షారింగ్ అనేవి చాలా పవర్ఫుల్. ఒక మైండ్ ని కంప్లీట్ గా ఫైనల్ గా ఆ రోజైతే వస్తుంది. ఇటాచి తన ఫ్యామిలీని, తన ఎంటైర్ క్లాన్ ని అయితే చంపాలి. సో ఇటాచి ఒక్కడే ఆ విషయం చేయలేడు కాబట్టి ఇటాచి అయితే మాదర ఉచి యొక్క హెల్ప్ అయితే తీసుకుంటాడు. అండ్ ఫైనల్ గా ఇటాచి అయితే తన ఎంటైర్ క్లాన్ అయితే చంపేస్తాడు, ఇంక్లూడింగ్ తన ఫ్యామిలీని కూడా. ఇటాచి తన ఫాదర్ని చంపేసినప్పుడు తనైతే అంటాడు, నువ్వేం చూస్ చేసావో దాని మీద అయితే నిలబడు ఇటాచి. నువ్వు నన్ను చంపేసే పెయిన్ నాకు వెంటనే ఎండ్ అయిపోతుంది, కానీ నువ్వైతే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి. అండ్ నువ్వైతే ఫైనల్ గా ఆపోజిట్ సైడ్ చూస్ చేసుకున్నావు అని చెప్తాడు. అండ్ ఫైనల్ గా ఫొగాకు ఉచి అయితే చనిపోతాడు. ఇటాచి తమ్ముడు ఇటాచికి సాస్కేకి మధ్య మంచి బాండ్ అయితే ఉంటుంది. కానీ ఇటాచి తన ఫ్యామిలీని చంపడం సాస్కే అయితే చూస్తాడు. అండ్ సాస్కేని స్ట్రాంగ్ చేయడానికి ఇటాచి అయితే సాస్కేకి అదే విషయాన్ని నియర్లీ 1,000,000 times అయితే రిపీట్ అయితే చేస్తాడు. సాస్కేకి ఒక ఇల్యూజన్స్ వచ్చేలాగా. అండ్ సాస్కే అయితే దానివల్ల కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతాడు. తన ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. తన పెయిన్ అండ్ సఫరింగ్ వల్ల సాస్కే అయితే షారింగ్ అని అయితే ఎవిక్ట్ చేస్తాడు. ఇటాచి ఈ విషయాన్ని కావాలని చేస్తాడు. ఎందుకంటే సాస్కే చేతుల్లో ఇటాచి చనిపోవాలని ఫిక్స్ అవుతాడు. అండ్ సాస్కే స్ట్రాంగ్ అవ్వాలంటే తనకు ఒక పెయిన్ అండ్ సఫరింగ్ కావాలని.
ఇలా హేటెడ్ అయితే స్టార్ట్ చేస్తాడు సాస్కే మనసులో. ఇదంతా అయిపోయిన తర్వాత ఇటాచి అయితే డాంజో దగ్గరికి అయితే వెళ్తాడు అండ్ డాంజోకి అయితే వార్నింగ్ చేస్తాడు, నువ్వు కానీ సాస్కేకి ఎటువంటి హార్మ్ చేయడానికి ట్రై చేసినా నేనైతే విలేజ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తానని చెప్తాడు. హార్జున్ సారటోబి దగ్గరికి అయితే వెళ్తాడు, అదే మన థర్డ్ హోకాగే. అండ్ హోకాగే అయితే చెప్తాడు, నువ్వు చేసింది చాలా గొప్ప విషయం ఇటాచి, కానీ దాన్ని నేను ప్రపంచానికి తెలియలేను. అండ్ నువ్వు నా కోసం ఒక ఫైనల్ ఫేవర్ చేయాలి, ఏంటంటే నువ్వు అకాట్స్కీలో జాయిన్ అయ్యి మన విలేజ్కి సపోర్ట్ చేస్తూ ఉండాలి అండ్ అకాట్స్కీ ఇంటలంతా విలేజ్కి సెండ్ చేయని ఇటాచిని అయితే అకాట్స్కీలో జాయిన్ అవ్వమని చెప్తాడు. అండ్ ఫైనల్గా ఇటాచి అయితే వెళ్ళి పెయిన్ వాళ్ళ అకాట్స్కీలో అయితే జాయిన్ అవుతాడు. అండ్ అకాట్స్కీలో జాయిన్ అయిన తర్వాత అండ్ ఫైనల్గా ఒకరోజు ఒరోచిమారు అయితే విలేజ్ అయితే అటాక్ చేస్తాడు అండ్ విలేజ్ అయితే అప్పుడు చాలా వీక్గా ఉంటుంది. అదే టైంలో కిసామే అండ్ ఇటాచి అయితే విలేజ్లో ఉన్న నరుటోని క్యాప్చర్ చేయడానికి అయితే వస్తారు. అండ్ అదే టైంలో వాళ్ళని డిపెండ్ చేయడానికి ఆసుమే అండ్ కొరన్ అయితే ట్రై చేస్తారు, కానీ వాళ్ళైతే వాళ్ళ పవర్లో సరిపోరు. అండ్ కకాషి కూడా ట్రై చేస్తాడు, కానీ ఇటాచి షారింగన్ ముందు కకాషి కూడా ఓడిపోవాల్సి వస్తుంది. అండ్ ఫైనల్గా మైట్ గా అక్కడికి వచ్చి సేవ్ చేస్తాడు వీళ్ళనైతే. ఇటాచి అండ్ కిసామే అయితే నరుటోని క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ ఇదే టైంలో జరాయన్ అయితే ఒక ట్రాప్ లో పడేస్తాడు ఇటాచి అయితే. అండ్ జరా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అండ్ ఫైనల్ గా సాస్కే కూడా ఇటాచి వచ్చాడని తెలుసుకుని సాస్కే అయితే ఇటాచిని అటాక్ చేయడానికి అయితే వస్తాడు. అండ్ ఫైనల్ గా సాస్కే అండ్ ఇటాచికి మధ్య ఒక చిన్న ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది, కానీ ఆ ఫైట్ లో సాస్కే సింపుల్ గా ఓడిపోతాడు, ఎందుకంటే ఇటాచి పవర్ లెవెల్స్ ముందు ఎవరు సరిపోరు. అండ్ సాస్కే అయితే ఫుల్ గా అయితే దెబ్బలు అయితే తింటాడు. అండ్ ఫైనల్ గా జరాయ్ వచ్చి నరుటో అండ్ సాస్కేని అయితే సేవ్ చేస్తాడు. అండ్ అక్కడి నుంచి కిసామే అండ్ ఇటాచి అయితే అమతరాసు యూజ్ చేసి ఎస్కేప్ అయితే అయిపోతారు. ఇదైన తర్వాత కిసామి అండ్ ఇటాచి నరుటోని వదిలేసి మిగతా టైల్ బిల్స్ని అయితే క్యాప్చర్ చేయడం మొదలెడతారు. అలాగా ఫైనల్గా వాళ్ళైతే గారాన్ అయితే క్యాప్చర్ చేస్తారు, ఎందుకంటే గారాయే వన్ టైల్ బీస్ట్ కాబట్టి. సో గారాన్ అయితే క్యాప్చర్ చేసేటప్పుడు నరుటో అండ్ కాకాషి వాళ్ళు అయితే సేవ్ చేయడానికి అయితే వస్తారు. అక్కడైతే ఇటాచి క్లోన్ అయితే నరుటో అయితే ఫైట్ చేస్తాడు. అండ్ ఆ ఫైట్లో అయితే నరుటో గెలుస్తాడు, ఎందుకంటే అది జస్ట్ ఇటాచి క్లోన్ మాత్రమే. మన సాస్కి అయితే ఒరుచుమారిని అయితే చంపేస్తాడు, ఎందుకంటే తన ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒరుచుమారిని చంపేగానే సాస్కే ఇంకా పవర్ఫుల్గా అవుతాడు. అండ్ తర్వాత మన సాస్కేకి దాదారాకి మధ్య ఫైట్ అయితే జరుగుతుంది. ఆ ఫైట్లో అయితే దాదర్ అయితే ఆల్మోస్ట్ సాస్కేని చంపేస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్గా దాదర్ అయితే చనిపోతాడు ఒక పెద్ద బ్లాస్ట్లో. అండ్ సాస్కే అయితే ఇంజూర్ అయితే అవుతాడు. అండ్ సాస్కే అయితే హీల్ అవుతుంటాడు అదే టైంలో. ఫైనల్గా నరుటోని అయితే ఒకసారి ఇటాచి అయితే మీట్ అవుతాడు. అండ్ నరుటో బాడీలోకి ఒక క్రోన్ అయితే పంపుతాడు. ఆ క్రోన్లోనే మనకి శిశు యొక్క షారింగన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడతో ఈ సీన్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా మనం అనుకుంటున్న ఫైనల్ ఫైట్ అయితే వచ్చేస్తుంది, అదే సాస్కే వర్సెస్ ఇటాచి. అండ్ ఇటాచి అయితే తన హైడౌట్ లో కూర్చొని ఉంటాడు మాస్ గా. అండ్ అక్కడైతే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇక చాలా సార్లు సాస్కే అయితే గెంజుచులు ఉంచుతాడు. అండ్ ఫైనల్ గా సాస్కే అయితే ఇటాచి గింజుచులు అయితే బయటకి అయితే వస్తాడు. అండ్ అక్కడైతే ఒక ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫైట్ లో సాస్కేకి చాలా నిజాలు తెలుస్తాయి, అదే మాదరా ఉచియా బ్యాక్ స్టోరీ గురించి తెలుస్తుంది. ఎలా అయితే మాదరా వాళ్ళ తమ్ముడి కళ్ళు తీసుకొని తను పెట్టుకుని ఎటర్నల్ మాంగ్యూకి షారింగన్ సాధించాడో ఈ విషయాలన్నీ అయితే ఇటాచి అయితే సాస్కేకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అదంతా విన్న తర్వాత సాస్కేకి అర్థమవుతుంది ఇటాచి ఫైనల్ ప్లాన్ ఏంటంటే సాస్కే యొక్క కళ్ళు తీసుకుని ఇటాచి పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని. అండ్ ఇక అయితే ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫైట్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇద్దరు తన ఫైర్ బాల్ జుట్సుని అయితే యూజ్ చేస్తారు. అండ్ ఫైనల్గా సాస్కే అయితే తన హైయెస్ట్ పవర్లో ఉన్న ఆర్సనల్లో ఉన్న పవర్ఫుల్ జుట్సు అయిన క్యారిన్ అయితే యూజ్ చేస్తాడు. అయినా కూడా ఇటాచికి ఏం కాదు. ఇటాచి తన ఫైనల్గా తన సుసానాను అయితే ఓపెన్ చేస్తాడు. అదే టైంలో సాస్కే కార్స్ మార్క్ లోంచి ఒరోచుమారు అయితే బయటకు వస్తాడు. అండ్ ఇటాచి అయితే ఒరోచుమారుని కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయితే చేసి పడేస్తాడు. ఫైనల్ గా ఇటాచి అయితే సాస్కే దగ్గర నుంచి తన ఐస్ తీసుకోవడానికి ముందుకు వచ్చినట్టే వచ్చి జస్ట్ సాస్కేని అలా తన వేలితో టచ్ చేసి వదిలేస్తాడు. అండ్ ఇటాచి అయితే అక్కడే చనిపోతాడు అనమాట. ఈ ఫైట్ లో ఇటాచి ఎక్కడ కూడా సాస్కేని చంపడానికి ట్రై చేయడు, జస్ట్ సాస్కేకి తన ప్లాన్ చేసింది ఇది తెలియకూడదని అనుకుంటాడు. అండ్ ఫైనల్ గా ఇటాచి అయితే చనిపోతాడు. అండ్ ఇదంతా జరిగిన తర్వాత మన టోబీ అయితే సాస్కేకి అయితే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇటాచి ఎలా ఎందుకు చేశాడో. అండ్ ఇది తెలుసుకున్న తర్వాత సాస్కే అయితే హిడెన్ లీఫ్ విలేజ్ మీద ఇంకా అయితే కోపం అయితే పెంచేసుకుంటాడు, ఎందుకంటే ఇటాచి అలా జరగడానికి కారణం హిడెన్ లీఫ్ విలేజ్ అని సాస్కే అయితే అనుకుంటాడు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మన కాబుటో అయితే రీయానిమేషన్ జుట్సు యూజ్ చేసి చాలా మందిని అయితే తిరిగి తీసుకొస్తాడు. అండ్ అందులోని ఇటాచిని కూడా తిరిగి తీసుకొస్తాడు. ఇటాచి అండ్ నాగటో అయితే నరుటో అండ్ కిల్లర్ బీన్ అయితే ఫైట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వీళ్ళు రీయానిమేషన్ జుట్సులో ఉన్నారు. ఆ జుట్సులో ఉన్నప్పుడు ఆ క్యాస్టర్ ఏం చెప్తే అదే చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ఫైట్ లో నరుటో అండ్ ఇటాచికి మధ్య అయితే ఫైట్ జరుగుతుంది. ఆ టైంలో నరుటో బాడీలో ఉన్న క్రో బయటకు వచ్చి ఇటాచిని ఆ రీయానిమేషన్ జుట్సు నుంచి అయితే బయటకు తీసుకొస్తుంది. అండ్ ఇటాచి అయితే అప్పుడు నరుటో వైపు అయితే ఫైట్ చేయడం మొదలెడతాడు. ఆ ఫైట్ లో నాగటోని అయితే డిఫీట్ చేస్తారు నరుటో, ఇటాచి అండ్ కిల్లర్ బీ అయితే. ఇటాచి అయితే కబుటోని ఫైట్ చేయడానికి వెళ్తాడు. అదే టైంలో సాస్కే ఇటాచిని చూస్తాడు అనమాట.
అండ్ సాస్కే ఇటాచి వెనకాల ఫాలో అవుతాడు అండ్ ఇటాచి అయితే తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు జరిగిన విషయాలన్నీ. అండ్ ఫైనల్గా కాబుటోని అయితే ఎన్కౌంటర్ చేస్తారు అండ్ కాబుటోతో ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఇటాచి అయితే కాబుటోని ఇజనామిలో ఇరికిస్తాడు. ఇజనామి అంటే కంప్లీట్గా ఒక లూప్ అనమాట. ఆ టైం లూప్లో ఇరుక్కుని ఉండిపోతాం అంటిల్ మనం మారేంత వరకు. సో ఫైనల్గా రియానిమేషన్ జుట్సుని అయితే ఇటాచి అయితే అండం చేస్తాడు అండ్ ఇటాచి రియానిమేషన్ జుట్సుని అండం చేయగానే తను కూడా సోల్లా మారిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. ఫైనల్గా సాస్కేకి అయితే చెప్తాడు, నేను ఇప్పుడు దాకా చేసిన విషయాలన్నీ తప్పులు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు, కానీ నేను అది మన విలేజ్ మంచి కోసం, నీ మంచి కోసం చేశానని సాస్కేకి అయితే ఫైనల్గా నిజాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సాస్కే కూడా అర్థం చేసుకుంటాడు ఇటా చెప్పింది. అండ్ ఫైనల్గా ఇటాచి అండ్ సాస్కే మధ్య ఆ ఫింగర్ టచ్ కాకుండా ఒక హెడ్ బట్ అయితే ఇస్తాడు. అక్కడతో ఇటాచి లైఫ్ అయితే ఎండ్ అయిపోతుంది కంప్లీట్గా. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ యానిమే హిస్టరీ. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే సారీ. అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏ లైఫ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారో కమెంట్ చేయండి.